కూడా మనం ఇంకొన్ని డీటెయిల్స్, ఎందుకంటే ఇటు రెండు, అటు ప్రభుత్వము ఇటు పార్టీ తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు ఫాలోవర్స్ రియాక్షన్స్ కూడా మనం తెలుసుకుందాం. అయితే ముందు కృష్ణతో మాట్లాడదాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. ఈ జడ్జిమెంట్ ఇవాళ ఇది ఒక రకంగా అంటే 2-3 రకాలుగా రావచ్చు అనేది ఒక చర్చ ఉంది మొదటి నుంచి. మెజారిటీ ఒపీనియన్ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వస్తుంది, 17A వర్తిస్తుంది ఆయనకి అని చెప్పిన వాళ్ళు మెజారిటీ ఉన్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా వస్తుంది అన్నవాళ్ళు ఉన్నారు. పాయింట్ నెంబర్ 3, ఇది విస్తృత ధర్మాసనానికి ఇస్తారు వీళ్ళిద్దరూ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్తో అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ 3 ఇప్పటిదాకా చర్చలో ఉన్నాయి. 3వదే ఫైనల్ అయింది చివరికి. అయితే ఒకటి, చాలామంది 50% ఆఫ్ ప్రిడిక్షన్స్ మాత్రం చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వస్తుందనే చెప్పారు. సో ఇవాళ ఏ ఫ్యాక్టర్, మీ అబ్జర్వేషన్ ప్రకారం ఏ ఫ్యాక్టర్స్ ఈ కేసుని విస్తృత ధర్మాసనానికి పంపించే విధంగా జడ్జిమెంట్ రావడానికి దోహదపడ్డాయనుకుంటున్నారు? వీకే ఇప్పుడే మీరు అంతా కేసు సంక్షిప్తంగా చెప్పారు. జస్టిస్ అనిరుద్ బోస్ చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా తీర్పిస్తే జస్టిస్ బేలాయం త్రివేది చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా తీర్పిచ్చారన్నది చాలా స్పష్టంగా ఉంది. అంటే 17A చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుంది కాబట్టి ముందస్తు అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఈ కేసు విచారించారు కాబట్టి ఇది ఇల్లీగల్ అవుతుంది, చట్ట విరుద్ధం అవుతుంది అన్నది జస్టిస్ అనిరుద్ బోస్ తీర్పులోని సారాంశం. కానీ 17A అన్నది ఎప్పుడైతే 2018 తర్వాత ఈ 17A 2018లో చట్టం ఈ యొక్క సవరణ జరిగింది కాబట్టి ఆ తర్వాత జరిగే నేరాలకు మాత్రమే ఈ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది అంతకన్నా ముందు జరిగినటువంటి నేరం కాబట్టి అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నది ఈ జస్టిస్ బేలాయం త్రివేది చెప్తున్నటువంటి మాట. అయితే వీళ్ళిద్దరికీ ఎక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది అన్నది మాత్రం చూసుకుంటే ఒకే ఒక అంశం, అంటే 2 అంశాలు. అది ప్రొసీజరల్ ప్రొవిజన్, అదేవిధంగా సబ్స్టాంటివ్ ప్రొవిజన్. ఈ యొక్క 17A అన్నది ప్రొసీజరల్ ప్రొవిజన్ మాత్రమే అన్నది జస్టిస్ అనిరుద్ బోస్ చెప్పినటువంటి మాట. సో జస్టిస్ బోస్ ఇది ప్రొసీజరల్ ప్రొవిజన్ కాబట్టి 17A వర్తిస్తుంది. కాబట్టి ఈ 17A అంటే అనుమతి తీసుకోకుండా ఈ కేసు పెట్టారు కాబట్టి ఇది చెల్లదు. కాబట్టి అంతవరకు మాత్రమే నేను చెప్పగలను. అంటే 17A అన్నది ఇది అవినీతి నిరోధక చట్టంలో అంటే అంశం కాబట్టి ఆ సెక్షన్ వరకు, కానీ మిగతా సెక్షన్ల కింద రిమాండ్ విధించారు కాబట్టి దానిపైన నేను చెప్పను. అంటే ఆయన ఇది తప్పు, ఆయన ఆ రిమాండ్ విధించడాన్ని ఆయన తప్పు పట్టలేదు అని కాదు, ఆయన తప్పు పట్టలేదు, సరి అని కూడా ఆయన చెప్పలేదు. అది నా పరిధిలో లేదు. మీరు మళ్ళీ కావాలంటే అక్కడికే వెళ్ళండి. అంటే ఈ కేసులో మెరిట్స్కి ఎక్కువగా పోలేదు. ఈ జడ్జిమెంట్లో ఈ కేసు సరైందా, అసలు ప్రైమ ఫేసి ఉందా లేదా అన్న విషయాల జోలికి ఎక్కడా కూడా పోలేదు. కేవలం ఈ యొక్క 17A అప్లికబిలిటీకి మాత్రమే చూశారు. అందుకనే అక్కడ మిగతా రిమాండ్ కొట్టేయకపోవడానికి కారణం ఏంటి, 17A వర్తిస్తుంది అని చెప్పిన తర్వాత మరి రిమాండ్ని ఎందుకు కొట్టేయలేదు అన్న ప్రశ్న కూడా చాలామంది ఎత్తున్నారు. అంటే రిమాండ్ మిగతా సెక్షన్లకు కూడా వర్తిస్తుంది కాబట్టి ఆ మిగతా సెక్షన్లకి మీరు అక్కడ అప్లై చేసుకోండి అన్నది ఆయన చెప్పినటువంటి మాట. అంతేగాని ఆయన తప్పు పట్టలేదు. సో అది ఆయన చాలా క్లారిటీగా మిగతా సెక్షన్లు కూడా ఉన్నాయి, వాటి కింద మీరు పర్మిషన్ తీసుకోకపోయినా పర్వాలేదు, దాన్ని మీరు ఎట్లయినా చేసుకోవచ్చు. అయితే మిగతా సెక్షన్లు ఎక్కడా కూడా ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్కి మేజర్గా ఈ యొక్క అవినీతి PC యాక్ట్ మాత్రం మేజర్, అంటే అవినీతికి పాల్పడ్డారు, తిన్నారు, ఇవన్నీ కూడా PC సెక్షన్లోనే ఉంటాయి. కాబట్టి అది ఒకటి. అయితే ఇక జస్టిస్ బేలాయం త్రివేది చెప్పినటువంటి మాట, ఆమె ఉపయోగించినటువంటి స్పెసిఫిక్ మాట సబ్స్టాంటివ్ ప్రొసీజర్. సబ్స్టాంటివ్ ప్రొసీజర్ అంటే అది చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. ఇప్పుడు పలానా శిక్షకి, పలానా నేరానికి పలానా శిక్ష పడుతుంది అనేవి సబ్స్టాంటివ్ ప్రొవిజన్. ఇది సబ్స్టాంటివ్ ప్రొవిజన్స్ కిందకు వస్తుంది కాబట్టి సబ్స్టాంటివ్ ప్రొవిజన్ ఏదైనా ఉన్నప్పుడు అది స్పెసిఫిక్గా చెప్తారు చట్టంలో. సో అది ఇది ఖచ్చితంగా పలానా సమయం నుంచి ఇది అప్లై అవుతుంది అన్నది చెప్తారు కాబట్టి ఇది అలా ఏమీ చెప్పలేదు. రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇందులో లేదు కాబట్టి ఇది ప్రాస్పెక్టివ్ ఎఫెక్టే అన్నది ఆమె చెప్పినటువంటి మాట. స్పెసిఫిక్గా చెప్పలేదు కాబట్టి ఇది రెట్రాస్పెక్టివ్ కాదు. అంతేకాకుండా ఇంకొక విషయాన్ని కూడా ఆమె తన జడ్జిమెంట్లో చెప్పారు. అదేంటంటే
ఈ 17A సెక్షన్ అమెండ్మెంట్స్ చేసినప్పుడు 17A సెక్షన్తో పాటు మరికొన్ని సెక్షన్లు కూడా అమెండ్మెంట్ చేశారు. ఈ అనుమతి తీసుకోవాలన్నటువంటి అంశం ఏదైతే ఉందో అది మిగతా సెక్షన్లకు మాత్రమే పనిచేస్తుంది. ఇది పీసీ యాక్ట్లో ఉన్నటువంటి 13C1 CD ఏదైతే ఉందో వాటికి కాదు అన్నది ఆమె వెలుబుచ్చినటువంటి అభిప్రాయం. అందుకే ఈ రెండిట్లో తేడా, ఈ సబ్స్టాంటివ్ ప్రొవిజనా ఇది లేకపోతే ప్రొసీజరల్ ప్రొవిజనా అన్న దాంట్లో మాత్రమే వీళ్ళకి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. జస్టిస్ అనిరుద్ బోస్ ఇది ప్రొసీజరల్ ప్రొవిజన్ అని ఆయన అభిప్రాయపడ్డారు, కాబట్టి 17A అప్లై అవుతుందన్నారు. ఇది ప్రొసీజరల్ ప్రొవిజన్ అంటే అది ప్రొసీజర్గా చేసే పని, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, తర్వాత మిగతా ఏదైతే ఉన్న ఒక ప్రొసీజర్ ఉంటుందో అది ప్రొసీజర్ ప్రొవిజన్. కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రొవిజన్లో భాగంగానే 17Aకి ప్రకారం అనుమతి తీసుకోవాలన్నారు. కానీ ఇది